బ్రేకింగ్ న్యూస్ సీఎం చంద్రబాబు తమ్ముడు మాజీ ఎమ్మెల్యే రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు ఇవాళ జరగనున్నాయి. స్వగ్రామమైన నారావారిపల్లెలో మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ప్రభుత్వ లాంఛనాలతో రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. దీంతో ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఇప్పటికే కుటుంబ సభ్యులు నారావారిపల్లెకు చేరుకుంటున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ లైవ్ లో అందిస్తారు. దామోదర్, చెప్పండి, ప్రస్తుతం నారావారిపల్లెలో పరిస్థితి ఏ విధంగా ఉంది? అక్కడికి భౌతిక కాయాన్ని తీసుకొచ్చారా? ఎంతసేపట్లో తీసుకొచ్చే అవకాశం ఉంది? ప్రియా, కొద్దిసేపటి క్రితమే భౌతికాయం నారా రామ్మూర్తి నాయుడు భౌతికాయము ఏదైతే నారావారిపల్లికి చేరుకుంది. నా భౌతికాయం వెంట ఏదైతే మంత్రి నారా లోకేష్తో పాటు అదేవిధంగా నారా రామ్మూర్తి నాయుడు కుమారులు వారి సతీమణితో పాటు సమీప బంధువులంతా చేరుకున్నారు. ప్రస్తుతం మృతదేహ ఏదైతే భౌతికాయాన్ని ఇంటి లోపలికి తీసుకెళ్లారో ఆ తర్వాత ఒక అరగంట తర్వాత ప్రజల సందర్శనార్థం ఉంచడానికి వేదికను అన్ని సిద్ధం చేశారు. మరికొంతసేపట్లో ఆయన భౌతికాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున అటు విఐపీలు చేరుకున్నారు. రాష్ట్ర స్థాయి నాయకులు కూడా ఇప్పటికే నారావారిపల్లికి చేరుకున్న పరిస్థితి. మరోవైపు చంద్రబాబు నాయుడు 10:45 నిమిషాలకు వీటికి నారావారిపల్లికి చేరుకొని ఉన్నారు. ఆ తర్వాత ఏదైతే మధ్యాహ్నం 2 గంటల పైగా అంత్యక్రియలు ప్రారంభమవుతాయి. ఇప్పటికే ఏదైతే అందుకు సంబంధించి స్థలాన్ని కూడా ఎంపిక చేశారో దీంతోపాటు అక్కడ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ప్రభుత్వ లాంఛనాలతో పూర్తి స్థాయిలో అంత్యక్రియలు నిర్వహించడానికి కూడా ఏర్పాట్లు చేశారు. 94-99 మధ్య కాలంలో ఎమ్మెల్యేగా ఉన్న రామ్మూర్తి నాయుడు ప్రజలకు అత్యంత సన్నిహితంగా ఉండేవాడు. దీంతోపాటు ఏదైతే ప్రజల కోసం ఆయన నిరంతరం పనిచేసిన వ్యక్తి. ప్రస్తుతం ఏదైతే ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ వస్తున్నాడు. గారు చెప్పండి, ఎలా ఈ రామ్మూర్తి నాయుడు మరణాన్ని ఎలా మీరు? రామ్మూర్తి నాయుడు గారి మరణం తెలుగుదేశం పార్టీకి కానీ నారా కుటుంబ సభ్యులకు కానీ అట్లనే మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు కూడా తీరని లోటుగా భావిస్తున్నాము. గతంలో 94 నుంచి 99గా చంద్రగిరి నియోజకవర్గంలో ఎన్నో సేవలు చేసి ఉన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలోనే కాకుండా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఎటువంటి పని కావాలన్నా ఎవరికి ఎటువంటి పని కావాలన్నా కూడా రామ్మూర్తి నాయుడు గారి దగ్గరికి వచ్చి పనిచేయించుకున్న సందర్భాలు ఉన్నాయి. కాణిపాకం డెవలప్మెంట్ అట్లనే కాణిపాకం డెవలప్మెంట్ కానీ రకరకాల డెవలప్మెంట్ వర్క్స్తో కానీ సామాన్య రైతుకు కానీ సామాన్య మానవుడికి కానీ సామాన్య కార్యకర్తకు కానీ ఏ పని వచ్చినా ఈ జిల్లాలో రామ్మూర్తి నాయుడు గారి దగ్గరకు వచ్చి తలుపు తడితే ఆయన ఏ ఆఫీసర్కైనా ఫోన్ చేసి పనిచేయించిన సందర్భాలు ఉన్నాయండి. అటువంటి మంచి వ్యక్తి, అంత గొప్ప రాజకీయ నాయకుడు ఆయన. అట్లానే 99లో ఓడిపోయినా కూడా 99 నుంచి కూడా 2004లో ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజలకి పనిచేసిన సందర్భం ఉంది. అటువంటి గొప్ప నాయకుడు, అటువంటి నాయకుడు ఈ రోజున చనిపోవటం మాకు తీరని లోటుగా భావిస్తున్నాము. ఏదైతే ప్రవీణ్ గారు చెప్తున్నట్టు నిరంతరం ప్రజలతో ఉంటూ సీఎం సోదరుడైనప్పటికీ తన లెగసీతో ముందుకెళ్ళి ప్రజలకు ఎప్పటికప్పుడు దగ్గరగా ఉన్న నారా రామ్మూర్తి నాయుడు మృతి తీరని లోటు అని చెప్తున్నారు. మొత్తం మీద దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏదైతే అంత్యక్రియలకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు ఓవైపు జరుగుతున్నాయి. మరో కొద్దిసేపట్లో సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఇక్కడికి రానున్నాడు. ప్రియా. రైట్ దామోదర్, థ్యాంక్స్.